శ్రీమాత్రే నమః. హలో అండి, భవానీ వెజ్ రెసిపీస్కు స్వాగతం. ఈరోజు మనము పనస గింజలతో కర్రీ అయితే సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా పనస గింజలు తొక్క తీసి ఉడకబెట్టుకొని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. అలాగే 2 టమాటాలని కూడా ప్యూరీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర చిటపట్లాడిన తర్వాత కరివేపాకు వేసుకొని ఆనియన్స్ వేసి ఒక పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇలా ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చాక ఈ టమాటా ప్యూరీ కూడా వేసేసుకోవాలండి. కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి. ఇందులోనే పసుపు, ఉప్పు, మిరప్పొడి, ధనియాల పొడి వేసి బాగా కలిపిన తర్వాత ఈ పనస గింజల్ని కూడా వేసేసి బాగా కలిపేయాలండి. కొంచెంసేపు మూత పెట్టేస్తే ఇలా మనకు ఆయిల్ పైకి తేలినట్లయితే కర్రీ అయిపోయినట్టే అండి. లాస్ట్లో కొత్తిమీర గార్నిష్ చేసుకొని వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకోవడమేనండి. ఇది రైసే కాకుండా చపాతీ, పూరి, దోశలో కూడా చాలా బాగుంటుందండి. మీరు తప్పక ట్రై చేయండి. ఇప్పుడు మనకు పనస పంట సీజన్ కాబట్టి బాగా దొరుకుతాయి. చాలా టేస్టీగా అండ్ క్విక్గా చేసేసుకోవచ్చు అండి ఈ కర్రీ అనేది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు మరిన్ని వీడియోస్ అయితే నోటిఫికేషన్స్ వస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.